అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున హృదయపూర్వక వందనాలు. మన ఉదయకాల మన ధ్యానాంశము మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము చివరి భాగం చదువుదాం. ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ప్రతి దినము కూడా అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఉదయకాల వేళలో కూడా గణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి ఆయనను గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ని మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడైనటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆది అయిన వాడు అయినప్పటికీ, లేక స్వయంభవుడు అయినప్పటికీ, ఆయన మృతులలో నుండి మొదట లేచినవాడు ఆయనే. పాత నిబంధన గ్రంథంలో అక్కడ గమనించినట్లయితే ఆ కాలంలో చనిపోయిన వారిలో అనేకులు మరి లేచిరి అనే మాట మనం కూడా అక్కడ చూస్తాం. ఎందుకంటే ఆయన కాలములోను తనకంటే అక్కడ ఆ లాజరు విషయంలో మనం చూస్తాం. ఆయన లేపాడు. లాజరు ముందుగా లేపెను, కానీ మృతులను జయించి లేచుటలో ఆయనే మొదటివాడుగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఆయనే మొదటివాడు, కడపటివాడు. ఆయన ఆది సంభూతుడు, అత్యంత రహితుడు. ఆయన మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండను చెప్పి చూస్తున్నాం. ఎవరు కూడా ఆయన చూడలేదు. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూస్తాం. ఆది యందు భూమి ఆకాశం సృజించినటువంటి ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆయన మొదటివాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మరణము అంటే ఆయన మరణించి మరి లేఖనముల ప్రకారము లేచాడు. ఆయన మరణించి ఆయన లేఖనముల ప్రకారము లేచిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అయితే అక్కడ లాజరు చనిపోయాడు, కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఆయన లేపినాడు ఎవరు? యేసుక్రీస్తు వచ్చి మరి సమాధి దగ్గరికి వచ్చి మరి లేపినట్లుగా చూస్తాం. లాజరు లే అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మరి లేచిన అనుభవాన్ని మనం చూస్తాం. అయితే మన దేవుడు గొప్పవాడు. ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఇక్కడ గమనిస్తే ఆ కాలమున మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడిను అని మనం అక్కడ చూస్తాం. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుతున్నవి అని చెప్పేసి మనం అక్కడ చూస్తుంటున్నాం. అక్కడ గమనించినట్లయితే అంతవరకు మరణం యొక్క బలము గల వాడైన సాతాను అనేకులను మరణింపచేసి ఆ మృతుల లోకమునకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ప్రస్తుతము మృతుల లోకమునకైనను సాతానుకైనను క్రీస్తు జీవం మీద అధికారం లేదు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఆయన మరణము మరి ఆయనే మరి శిలువకు అప్పగించుకున్నాడు. ఆయనే మరి ప్రాణం పెట్టడానికి ఇష్టపడినాడు. మరి ఎంతోమంది వచ్చి ఆయన పట్టుకొని మరి ఆయన చంపాలని అనుకున్నారు. ఆయన కూడా మరి ఆయన అనుకుంటే మరి ఎంతో మరి సేనలను పంపించి
ఎంతోమందిని మరి ఎంతో సైన్యాన్ని మరి మరి పంపిస్తే మరి ఒక్క మాటతో అన్నీ కూడా ఇదైపోతాయి. కానీ ఆయన తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారం, తండ్రి చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఈ భూలోకంలో ఆయన చేశాడు. ఎందుకు చేశాడు? నశించిపోతున్న పాపల కొరకు, పాపములో మరి మరణిస్తున్నటువంటి వారిని విమోచన ఇవ్వటానికి ఆయన మరణించినట్లుగా చూస్తుంటున్నాం. జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఆ సర్వసృష్టికి నిర్మాణకుడు ఆయన, ఆది సంభూతుడు, అత్యంత రహితుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు, అతి సుందరుడు ఆయన. అట్టి సుందరమైనటువంటి సుందర రూపము కలిగినటువంటి ఆయన ఏమైపోయాడు? మరి మరి సొగసును స్వరూపమును కోల్పోయాడు, తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. వాళ్ళు గుర్తుతూ ఉంటే కూడా మరుమాట కూడా మాట్లాడలేదు. శిరస్సుపై ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. వీపు పైన కొరడాలతో చెల్లుమని కొడుతున్నా కూడా మరుమాట మాట్లాడినవాడు కాదు. అంత గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన మన పందరి పాపములు ఆయన మన వీపు పైన వేసుకొని ఆయన నలగకొట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, గుర్దపడ్డాడు. ఆయన అంత మరి గొప్ప దేవుడిగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఆది అయినప్పటికీ లేక స్వయంభవుడు అయినప్పటికీ మృతులలో నుండి మొదట లేచినవాడు ఆయనే మొదటివాడు, ఆయనే కప్పటివాడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, పెట్టుటకు అధికారం ఉంది, తీసుకోవడానికి అధికారం ఉంది. కానీ మరి తండ్రికి చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన అలాగూ మృతులలో నుండి లేచినటువంటి ఆది సంభూతుడుగా మనం చూస్తున్నాం. అటువంటి ఆది సంభూతులు మృతులలో లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ కూడా లేరు. ఆయనే మరి లేఖనముల ప్రకారము ఆయనే మరణించాడు, ఆయనే సమాధి చేయబడ్డాడు. ఆయన లేఖనముల ప్రకారం మృత్యుంజలేసి తనకి పార్శ్వంలో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారం కావుతున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో అనుదిన స్థితి కార్యక్రమంలో ఉదయకాల వేళలో నీ కృపాసనం మీదకి వచ్చి ప్రభువా మీ మాటలు చదువుకొని నేను అందులో సత్యాన్ని మేము తెలుసుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచుకున్నటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.